ఈరోజే ఆషాఢ మాసంలో వచ్చే మొదటి శుక్రవారము పంచమి తిథి. అమ్మవారికి పంచమి తిథి అంటే చాలా ఇష్టం. అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు, ఇష్టమైనటువంటి వారం కూడా. మరి ఇంతటి అద్భుతమైన రోజున కుంకుమ నీటితో ఏ విధంగా పరిహారం చేస్తే గంటలో మన సమస్యలన్నీ తీరి మనం ధనవంతులం అవుతామో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. అలా చేయడం వల్ల నేను పెట్టే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి. ఇక వారాహి మాత గురించి మనం కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అమ్మవారిని భక్తి, శ్రద్ధ, నమ్మకంతో పూజిస్తే అమ్మవారు వరాల వర్షాన్ని గంటలో, నిమిషాల్లో, సెకండ్స్లో కూడా మనకు ఫలితాన్ని చూపిస్తూ ఉంటారు. అమ్మ అని పిలవగానే ఆపద్బాంధవులాగా వచ్చి మనల్ని ఆదుకుంటుంది. ఎంత ఆపదలో ఉన్నా, ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే, అమ్మ వారాహి తల్లి మా కష్టాన్ని తీర్చమ్మ అనగానే తల్లి ప్రత్యక్షమైనట్టు మనకు ఏదో ఒక రూపంలో కనిపిస్తుంది. అదేవిధంగా మన కష్టాల నుండి దూరం చేస్తుంది. ఎంతటి కష్టాన్నైనా తప్పించగల అద్భుతమైన శక్తి కలిగి ఉన్నటువంటి వారాహిదేవి గుప్త నవరాత్రులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ గుప్త నవరాత్రుల్లో భాగంగా శుక్రవారము పంచమి తిథి కలిసి వచ్చిన అద్భుతమైన రోజు ఈరోజు. మరి ఈరోజు కుంకుమ నీటితోనే పరిహారాన్ని ఎందుకు చేయాలి అంటే, అమ్మవారికి ఎర్రటి రంగు అంటే ఎంత ప్రీతికరం అంటే మన కోరికను నిమిషాల్లో కూడా తీర్చేంత ఇష్టం. అమ్మవారికి కుంకుమ నీళ్ళంటే చాలా ఇష్టం. ఎరుపు రంగు అంటే ఇంకా ఇష్టం. అందుకే ఈరోజు కుంకుమ నీటితో పరిహారాన్ని చేయటం వల్ల మన ఇంట్లో సంపద బాగా పెరుగుతుంది. ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తి బయటికి వెళ్ళిపోతుంది. ఎంతటి సమస్య ఉన్నా సరే తీరిపోతుంది. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా కోటీశ్వరులు అవ్వగలరు. అమ్మవారి మహిమలు అలాంటివి. మనం చేతిలో రూపాయి నిలవకపోయినా, అనుకున్న పనులు అనుకున్న సమయంలో నెరవేరకపోయినా, కోరిన కోరికలు తీరకపోయినా, మనం ఎంతో కాలం నుండి అనుకుంటున్నటువంటి పని వెనకబడిపోయినా సరే, ఈ రోజున ఈ విధంగా పరిహారం చేయటం వల్ల మీ కోరిక అనేది గంటలో తీరుతుంది. సమస్యలు ఖచ్చితంగా తొలగిపోయి, పనుల్లో ఆటంకాలు తొలగిపోయి, మీ పనులు విజయవంతంగా పూర్తవుతాయి. మీరు అనుకున్నది అనుకున్న సమయంలో నెరవేరుతుంది. మీకు రావాల్సినటువంటి డబ్బు చేతికి అందుతుంది. ఇంట్లో ఉన్నటువంటి గొడవలు, సమస్యలు ఇవన్నీ కూడా తీరిపోయి ఇంట్లో ప్రేమానురాగాలు వెల్లివెలుస్తాయి. అంతేకాకుండా మీ ఇంట్లో, మీ కుటుంబంలో భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోయినా, ఇక ఈ పరిహారం చేసిన నుండి మీ ఇంట్లో భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత, కుటుంబంలో ప్రేమ ఎక్కువగా పెరుగుతాయి. పరిహారానికి ఉన్నటువంటి శక్తి అలాంటిది. మనం కుంకుమ నీటితో చేయడం వల్ల పరిహారానికి మరింత అద్భుతమైనటువంటి శక్తి కలుగుతుంది. మీ ఇంట్లో ఎంతటి దిష్టి దోషం, నరదృష్టి, నరఘోష, నరపీడ, నకారాత్మక శక్తి, దిష్టి దోషాలు ఇవన్నీ కూడా ప్రతికూల శక్తులు అన్నీ తొలగిపోయి అన్నీ కూడా మనకు అనుకూల శక్తులుగా మారుతాయి. జాతకంలో దోషాలు కూడా తొలగిపోతాయి. శనీశ్వరుని బాధలతో ఎవరైతే అష్ట కష్టాలు పడుతూ ఉన్నారో అలాంటివన్నీ కూడా తొలగిపోయి మీ తలరాతనే మారిపోయి అదృష్టవంతులుగా మారుతారు. తలరాతను మార్చగల శక్తి వారాహి మాతకి ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా మీరు అష్ట కష్టాలు అనుభవిస్తున్నవారు, అప్పుల సమస్యలతో ఉన్నవారు, ఎవరైనా సరే ఆర్థిక పరంగా ఇబ్బందులు పడేవారు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. మరి ఈరోజు పంచమి శుక్రవారం రోజు కుంకుమ నీటితో ఏ విధంగా పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ పరిహారం కోసమని ఒక గాజు గ్లాసుని తీసుకోండి. ఖచ్చితంగా గాజు గ్లాసే తీసుకోవాలా అంటే, అవును, ఖచ్చితంగా గాజు గ్లాసునే తీసుకోవాలి. గాజు గ్లాస్కి నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి అధికంగా ఉంటుంది. ఇక కుంకుమ అంటారా, అమ్మవారికి ఎరుపు రంగు అంటే ఎంతో ఇష్టం. అదేవిధంగా మొదటిసారిగా పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఇంటికి వస్తే కుంకుమ నీటితోనే దిష్టిని తీస్తూ ఉంటారు. అలా కుంకుమ నీటితో దిష్టిని తీయటం వల్ల వారికి దిష్టి అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది అని నమ్ముతూ ఉంటాం. ఇక అదేవిధంగా ఈరోజు ముందుగా గాజు గ్లాసుని తీసుకొని అందులో శుభ్రమైనటువంటి వాటర్ని పోసి, తరువాత అందులో ఒక 2 స్పూన్ల రెడ్ కలర్లో ఉండే కుంకుమను వేయండి. ఎర్రగా అంటే చాలా ఎర్రటి కుంకుమను వేయండి.
అప్పుడు కుంకుమకి అధికంగా శక్తి కలుగుతుంది. తరువాత ఆ గాజు గ్లాసుని తీసుకొని మీ 2 చేతుల్లో పట్టుకోండి. మీ ఇంట్లో వారాహిదేవి ఫోటో ఉంటే ఆ ఫోటో ముందు నిలబడి మీ యొక్క సమస్యలను చెప్పుకోండి. ఒకవేళ అమ్మవారి ఫొటోస్ లేకపోయినా సరే లక్ష్మీదేవి ఫోటో ముందు నిలబడి మీ యొక్క సమస్యలను చెప్పుకోండి. తరువాత చివరగా ఒకసారి వారాహిదేవిని మనసులో మీరు నమస్కరించుకోండి. అమ్మవారి రూపాన్ని మనసులోనే చూసుకోండి. ఆ తరువాత ఆ గాజు గ్లాసుని తీసుకొని మీ ఇంటి చుట్టూ, అంటే మీకు ఏదైతే ఇల్లు ఉందో అది ఇల్లు చిన్నదైనా పెద్దదైనా సరే ఆ ఇంటి చుట్టూరా 3 ప్రదక్షిణలాగా చేయండి. తరువాత ఆ కుంకుమ నీటిని తీసుకొని ప్రదక్షిణలు చేసిన తర్వాత బయట నుండి బయటికే వెళ్ళిపోయి ఏదైనా ఒక చెట్టు మొదట్లో కానీ పారే నీటిలో కానీ ఆ నీటిని పోసేయండి. అలా చేయడం వల్ల మీ ఇంటికి పట్టిన నరదృష్టి, మీ ఇంటికి పట్టిన జ్యేష్ఠ పీడ, దోషాలు, నరఘోష, నకారాత్మక శక్తి వంటి దుష్ట శక్తుల ప్రభావం అనేది ఖచ్చితంగా తొలగిపోయి మీ ఇంట్లో ధనం అనేది రావడం జరుగుతుంది. ధన సంపాదన, ఆదాయం పెరగడం మొదలవుతుంది. కష్టాలకు ఇక ఈ రోజు నుండి గుడ్ బై చెప్పవలసిందే. వారాహిదేవి యొక్క మహిమల వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ సుఖ శాంతులు కలుగుతాయి. అదేవిధంగా తీరని కోరికలు ఏవైనా ఉంటే ఈరోజు రాత్రి 9 గంటలకి ఒక వైట్ పేపర్ని తీసుకొని అమ్మవారి పేరుని 11 సార్లు పేపర్ పైన రెడ్ పెన్నుతో రాయండి. అలా రాసినటువంటి బుక్కుని భద్రపరచుకోండి. అప్పుడప్పుడు అమ్మవారి నామాలను కానీ కోరికలను కానీ రాయడానికి ఆ బుక్కుని అలానే ఉంచుకోండి. ఆ బుక్ మీ ఇంట్లో ఉండటం వల్ల మీ ఇంట్లోకి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆ కుంకుమ నీటిని ఏదైనా చెట్టు మొదట్లో పోసే కన్నా వేప చెట్టు మొదట్లో పోస్తే ఇంకా అద్భుతం. 1 గంటలో మీ సమస్య అనేది పరిష్కరించబడుతుంది. అమ్మవారి మహిమలతో గంటలో మీ సమస్య తీరిపోయి ధనం అనేది వస్తూనే ఉంటుంది. ఎంతటి కష్టమైనా ఖచ్చితంగా తీర్చగలుగుతారు వారాహిదేవి. ఇక కోరికలు కూడా నెరవేరాలి అంటే అమ్మవారిని తలుచుకొని ఈ గుప్త నవరాత్రుల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధతో పూజించి అమ్మవారి నామస్మరణలు చేస్తే చాలు. ఏ కష్టం నుండి అయినా చాలా సులువుగా బయటపడగలుగుతారు. తీరదు అనుకున్న కోరికలు సైతం ఖచ్చితంగా ఈ గుప్త నవరాత్రుల్లో తీరిపోతాయి. చేతిలో చిల్లి గవ్వలేని వారు, కటిక పేదవారు, కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నవారు అయినా సరే ఈ గుప్త నవరాత్రుల్లో ఒక్కసారైనా అమ్మవారిని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధతో కొలిస్తే ఆ కష్టాల నుండి ఖచ్చితంగా విముక్తి కలిగి కోటీశ్వరులు అవ్వగలరు.